సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం రైల్వే ట్రాక్ జాతీయ రహదారిపై అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి ఫుట్పాత్ పైకి దూసుకొచ్చింది ఓ ప్రైవేట్ బస్సు. దీంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా దాన్ని గమనించిన కొంతమంది పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతి చెందిన వ్యక్తి రామచంద్రపురం నివాసిగా బీడీఎల్ ఎంప్లాయీగా పనిచేస్తున్న యాదయ్యగా గుర్తించారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం పటంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి యాదయ్య మృతదేహాన్ని తరలించారు. ఇక్కడనే ఉన్నాను అంటే ఆయన నడుచుకుంటూ వస్తుంది. ఇట్లా సడన్గా ఇట్లా వచ్చేసింది బస్సు. ఓకే. ఈ పిల్లర్ లేకపోతే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుండే బస్సు మొత్తం. నా మీద కూడా ఎక్కుతుందని చెప్పి నేను అక్కడ ఉరికినా కాబట్టి ఎవరైనా చూస్తే మా పెద్దాడు నడుచుకుంటూ వస్తుంది. ఆయన నడుచుకుంటూ వస్తుంది. సో సార్ అక్కడికి వచ్చి చూడలేము ఎగ్దమైనా ఈ టైంకి సిరిగడాతో వస్తాడు ఆయన డైలీ వస్తాడు ఈ టైంకి. ఆ బస్సు అక్కడికి వెళ్ళి రాంగ్ వచ్చి ధనాదం కొట్టేసింది. మేము కూడా ఆడ కూర్చొని ఉన్నాం, మాకు కూడా గుంజుకురాడు మేము కూడా చచ్చిపోతుంటాం.